హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రత్యూషాస్ వరల్డ్. నా వ్లాగ్స్ మీరు ప్రతిరోజు చూస్తున్నట్లయితే నిన్న వ్లాగ్లో నేను కొన్ని ఆకుకూరలు అయితే కొన్నాను, మీరు చూసారు కదా. సో వెంటనే నెక్స్ట్ డే అంటే ఈరోజు పుదీనా ఇంకా కొత్తిమీర చట్నీ అయితే చేస్తున్నానండి. సో దానికోసం ఫస్ట్ అయితే ఆయిల్ తీసేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని పచ్చిమిరపకాయ కూడా వేసుకొని అది కొంచెం ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర పుదీనా వేసుకుని జస్ట్ ఒక హాఫ్ మినిట్ అండి, ఎక్కువ కాదు, హాఫ్ మినిట్ ఆయిల్లో ఫ్రై చేసేసిన తర్వాత మిక్చర్ జార్లోకి తీసేసుకొని అందులో కొంచెం వెల్లుల్లిపాయలు ఇంకా కొంచెం సాల్ట్, అలానే కొద్దిగా చాలా తక్కువ చింతపండు గుజ్జు అండ్ సరిపడిగా బెల్లం, ఇవన్నీ కూడా వేసేసుకొని మెత్తగా మిక్స్ చేసేసుకున్నారనుకోండి, మనకి ఎంతో హెల్దీ అయిన చట్నీ అనేది రెడీ అయిపోతుంది గాయస్. అండ్ మిల్లెట్ దోస మీరు ఆల్రెడీ చూసారు కదా, నేను పిండిలో ఏమేమి వేసానో చూసారా, ఎంత పర్ఫెక్ట్గా మనకి దోస అనేది వస్తుందంటే. చాలా పల్చగా ఉంటుందండి దోస, టమ్మీకి చాలా లైట్ ఉంటుంది అండ్ మనకి హెల్తీకి కూడా చాలా మంచిది. అండ్ నేనైతే కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ వేస్తాను గాయస్. నేనేం చేస్తానంటే చట్నీస్ ఉంటాయి కదా, వాటిలో తాలింపు అనేది స్కిప్ చేసేస్తాను. అండ్ వేయవలసిన ఆయిల్ నార్మల్ కంటే కూడా కొంచెం తక్కువ వేసి తక్కువ చేసిన ఆయిల్ నేను దోశలో ప్రిఫర్ చేస్తాను. సో దట్ బ్రేక్ఫాస్ట్ అనేది మనకి చాలా అనుకున్న ఆయిల్తోనే టేస్టీగా ఉంటుందన్నమాట. సో దోశలైతే పోసేసుకొని మా హస్బెండ్కి పాపకి ఇచ్చేసి నేను కూడా తినేస్తాను గాయస్ ఫస్ట్ అయితే. అండ్ ర్యాట్స్కి కూడా పెట్టానండి, అవైతే చాలా ఇష్టంగా తింటున్నాయి దోశ అనేది. కొంచెం టీ కూడా పెట్టేసుకున్న తర్వాత మనం లంచ్ ప్రిపరేషన్లోకి అయితే వెళ్ళిపోదాం గాయస్. క్లీనింగ్ అయితే మీరు ఆల్రెడీ చూసారు కదా మన వీడియోస్లో, డైలీ ఉంటుందండి. లైక్ పైన కంప్లీట్గా నీట్గా డస్టింగ్ అనేది ప్రతిరోజు ఉంటుంది. మాపింగ్, డస్టింగ్ అనేది నా డేలో ఎవ్రీడే రొటీన్ గాయస్. అండ్ ఈరోజు పప్పు పొనగంటి కర్రీ అయితే వండుతున్నాను. దానికోసం చిన్న చిన్న బౌల్స్ ఉంటాయి కదా, దాంతో ఒక బౌల్ నీట్గా ఒక కొంచెం పెసరపప్పు ఇంకా కందిపప్పు ఈక్వల్ క్వాంటిటీస్లో చిన్న చిన్న బౌల్స్తో అయితే తీసుకున్నాను. అది నీట్గా కడిగేసిన తర్వాత కొంచెం వాటర్ అయితే వేసుకొని కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసేసుకున్నాను. అండ్ ఒక పచ్చిమిరపకాయ కూడా వేసుకున్నాను, అలానే ఉల్లిపాయలు ఒక 2 టొమాటోస్ వరకు వేసుకున్నాను. అండ్ ఫైనల్గా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న పొనగంటి ఆకునైతే వేసుకుంటున్నాను గాయస్. ఇది విజిల్ పెట్టుకొని మనము 6 to 7 విజిల్స్ వరకు రానిచ్చామనుకోండి, మనకి పప్పు గుత్తి అవసరం అయితే అస్సలు ఉండదు గాయస్. కొంచెం వాటర్ ఎక్కువ పెట్టుకొని విజిల్స్ రానిచ్చుకున్నామనుకోండి, మనకి పప్పు అనేది చాలా మెత్తగా అయిపోతుంది. అండ్ పాలు అయితే వచ్చాయండి. సో ఫస్ట్ నేనైతే కొంచెం టీస్కి గమ్మున ఏదైనా పిల్లలకి మిల్క్కి దేనికైనా కావాలి అనుకుంటే వాటి కోసం ఒక జార్లోకి అయితే కొన్ని పాలు తీసేసుకుంటున్నాను. సో ఇదైతే నార్మల్ ఫ్రిజర్లో పెడతాకి. అండ్ రిమైనింగ్ అయితే కాచేసాను గాయస్. అండ్ పప్పు కూడా ఉడికిపోయిందండి. ఎంత పర్ఫెక్ట్గా మనకి దాల్ అనేది కుక్ అయ్యిందో చూడండి. అసలు ఎటువంటి విధమైన పప్పు గుత్తు అవసరం లేదు మనకి. మీరు చూస్తున్నట్లయితే మీకే అర్థమవుతుంది ఎంత పర్ఫెక్ట్గా మనకి దాల్ అనేది రెడీ అయ్యిందో. అండ్ ఇందులోకి మనం కొంచెం నేతితో వేసుకున్న తాలింపు అనేది పెట్టుకోవాలి. సో తాలింపులో యాజ్ యూజువల్ అండి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, శనగపప్పు అండ్ లాస్ట్లో కొంచెం ఇంగువ వేసేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత పప్పులో వేసేసుకున్నాం అనుకోండి, మనకి పప్పు పొనగంటి ఆకు కూర అయితే రెడీ అయిపోతుంది. అండ్ చక్కగా ఇవి ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. అండ్ ఈరోజు చపాతీ చేస్తున్నాను గైస్ నేను. మనకి పప్పు కర్రీస్లోకి చపాతీస్కి మంచి కాంబినేషన్ కదా. సో ప్రతిరోజు రైస్ అనేది కన్జ్యూమ్ చేస్తూనే ఉన్నాం కదా. సో సరదాగా ఈరోజు చపాతీ చేద్దామని చెప్పి ఒక 2 hours ముందే నేను పిండి అనేది నానపెట్టుకుంటున్నాను. సో ఇన్స్టెంట్గా చేసుకునే కన్నా కూడా ఒక 1 hour కానీ 2 hours ముందు కానీ మనం ఇలా గోధుమ పిండిని కలిపేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, మనకి చాలా స్మూత్గా రోటీస్ అనేవి వస్తాయి. చూడండి అసలు పిండి ఎంత సాఫ్ట్ వచ్చిందో. సో ఇది ఏం చేస్తానంటే ఒక సైడ్ లిడ్ పెట్టేసి ఒక 1 to 1.5 hour పెట్టేసి అప్పుడు చపాతీస్ అయితే వేసేసుకుంటాను గాయస్. చూడండి చపాతీస్ ఎంత స్మూత్ వచ్చాయంటే, నేను ఇందులో ఎలాంటి విధమైన ఆయిల్ని యూజ్ చేయలేదు.
చాలా మెత్తగా ఉన్నాయండి. పర్ఫెక్ట్‌గా అయితే వచ్చేసాయి. సో, ఇది కర్రీతో సర్వ్ చేసేసుకొని, అలానే కొంచెం కర్డ్ కూడా పక్కన పెట్టుకుంటే నా లంచ్ అనేది అయిపోతుంది. అండ్ టీ టైమ్ అయితే అయిపోయింది గైస్. సో, కొంచెం టీ అయితే పెట్టేసుకుంటున్నాను. అండ్ మా పెట్స్ మీకు తెలిసిందే కదా! సో, వాటిని కొంతసేపు పైకి తీసుకువెళ్దాము అనుకుంటున్నాను టెర్రస్ పైకి. సో, మార్నింగ్ టు ఈవినింగ్ అలా కేజీలోనే ఉంటాయి కదండీ! నాకు అంత మంచిగా అయితే అనిపించట్లేదు. సో, పాప వచ్చే టైం అయింది స్కూల్ నుంచి. సో, వాటిని కొంతసేపు టెర్రస్ మీదకి తీసుకువెళ్ళామనుకోండి చక్కగా ఆడుకుంటాయి. అండ్ తర్వాత వాటి కేజ్ కూడా క్లీన్ చేసే పని అయితే ఉంది ఈరోజు. నేనైతే 2 డేస్‌కొకసారి దాని కేజ్ అనేది క్లీన్ చేస్తున్నాను గాయ్స్. కేజ్ క్లీనింగ్ అంటే ఏమీ లేదండి. అందులో కంప్లీట్‌గా ఉన్న పేపర్స్ అంతా కూడా తీసేసి మళ్ళీ కొత్త పేపర్స్ వేయడమే. ఈలోపు కొంచెం రాగి జావ కూడా కాసేస్తున్నాను. రాగి జావ కూడా చాలా మంచిది గాయ్స్. మనం వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ తీసుకున్నామనుకోండి, మనకి రాగి అనేది చాలా ఇంపార్టెంట్ బాడీకి. సో, అది ఎక్కువైనా కష్టమే, తక్కువైనా కష్టమే. సో, లిమిటెడ్‌గా తీసుకోండి. సో, వీక్లీ ట్వైస్ ఈజ్ ఇనఫ్ గాయ్స్. రేపొద్దున్న టిఫిన్ నేను పెసరట్లు వేద్దామని చెప్పి కొంచెం పెసలుంటే అవి నానబెట్టేస్తున్నాను. సో, పెసల్ని మనం నైట్ అంతా కూడా నానపెట్టేసామనుకోండి, మార్నింగ్‌కి పర్ఫెక్ట్‌గా వచ్చేస్తాయి. బాగా నానతాయి కూడా పెసలనేవి మనకి. సో, పెసలు మనకి నానడానికి కొంచెం టైం ఎక్కువైతే తీసుకుంటాయి. సో, మోస్ట్‌లీ ఈవినింగ్స్ మనం నానపెట్టేసి నైట్ అంతా కూడా వాటికి టైం ఇచ్చామనుకోండి, పర్ఫెక్ట్ టైమ్ టు యూజ్ అండి. అండ్ చూసారు కదా! వీటిని టెర్రస్ పైకి తీసుకొచ్చాం గాయ్స్. చక్కగా ఆడుకుంటున్నాయండి అసలు వదలగానే. 2 ఉండడం వల్ల చక్కగా హ్యాపీగా ఆడుకుంటున్నాయి. చూడండి ఎంత స్మూత్ ఉందంటే దీని ఫర్ అసలు. అసలు ఏం చేయట్లేదండి. చాలా ఫ్రెండ్లీగా ఉన్నాయి. క్యూట్ ఉన్నాయి. ఇవి హైట్, వెయిట్ కూడా ఇంకా ఎదగవంట. సో, వీటి సైజ్ అయితే ఇట్లానే ఉంటాయంటండి. చూడండి ఎంత చిన్నగా ఎంత క్యూట్ ఉండాయో. అండ్ చెప్పాను కదా కేజ్ క్లీనింగ్ అని చెప్పేసి. సో, వీటిని ఈ గ్రానైట్ దాని మీద వదిలేస్తున్నాను. కొంతసేపు ఆడుకుంటా ఉంటాయి. ఈలోపు నేను ఈ పేపర్స్ అన్నీ కూడా తీసేసి మళ్ళీ కొత్త పేపర్ అయితే వేస్తాను. అండ్ చూసారు కదండీ పేపర్స్ అసలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పీసెస్‌లా చేస్తున్నాయి గైస్ ఇవి. చూడండి ఎంత చిన్న పీసెస్ అంటే మనమైతే అస్సలు చేయలేము. మొత్తం అదంతా కూడా క్లీన్ చేసేసానండి కేజీ చూసారా మీరు? సో, ఈ కొత్త న్యూస్ పేపర్స్ అయితే వేసేస్తున్నాను. ఫస్ట్‌గా అయితే నేను వీటిని తెచ్చిన కొత్తలో అయితే ధాన్యం వేసేవాళ్ళమండి. బట్ అవి అంత కంఫర్ట్ ఫీల్ అవ్వట్లేదు. మనకు చూస్తే చాలా క్లియర్‌గా తెలిసిపోయేది. సో, అప్పటినుంచి కూడా ఇలా పేపర్స్‌ని వేసేస్తుంటే అవి ఒక్క 1 హార్‌లో ఆడుకుంటూ వాటిని చిన్న చిన్న పీసెస్ కింద చేసేస్తున్నాయి. అండ్ అవి చాలా ఫోమీగా అనిపిస్తున్నాయి వాటికి. చాలా కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతున్నాయి. మనం చూస్తే మనకు అర్థమైపోతుంది కదా! అవి కంఫర్టబుల్‌గా ఉన్నాయా లేదా అనేది. సో, చక్కగా ఇలా క్లీన్ చేసేసి ఇప్పుడు వీటిని ఇందులో అయితే వేసేద్దామండి. ఈ బ్లాక్ కలర్‌ది చాలా క్యూట్ ఉంటుందండి. చాలా స్పీడ్‌గా దొరికేస్తుంది. బట్ ఇంకొకటి ఉంది చూసారా? స్కిన్ కలర్‌ది ఉంది కదా! అదైతే అస్సలు దొరకదు గైస్. దానికి మేము సింబా అని పేరు పెట్టాము. యాక్చువల్లీ చాలా తెలివైంది. ఇది ఉందనుకోండి చాలా ఇన్నోసెంట్ ఇది. బట్ అదైతే చాలా తెలివైంది గైస్. సింబా అయితే చాలా తెలివైంది. అసలు చాలా అసలు దొరకదు గైస్ చూసారా? అండ్ ఓ పక్కన ఇదేమో బయటకొచ్చేస్తాకి ట్రై చేస్తుంది. చాలా అల్లరి చేస్తున్నాయండి. స్టార్టింగ్‌లో చాలా కూల్ ఉండే, క్యూట్ ఉండే అండ్ ఎక్కువగా ఎక్కడికి వెళ్ళేవి కాదు. బట్ ఇప్పుడైతే చాలా అల్లరి నేర్చాయి బాగా. టెర్రస్ పైన చాలా సేపు ఆడుకున్నాయి. మనం కేజ్ కూడా క్లీన్ చేసేసాం కదా! సో, ఇప్పుడు కొంచెం ఫుడ్ అయితే పెట్టేద్దాము. ర్యాబిట్ ఫుడ్ అని చెప్పి అదే గైస్ వీటికి ఫుడ్. సో, కొంచెం వేసేస్తే అవి హ్యాపీగా కన్జ్యూమ్ చేసేస్తాయి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి అయితే దోసలు వేస్తున్నానండి వీటికి. చాలా ఇష్టంగా తింటున్నాయి దోసలనేవి.
పెసరట్లు కూడా ఇష్టంగా తింటాయి గాయ్స్. అండ్ మధ్యాహ్నం మాటలైతే కొంచెం బాదం పప్పు ఉంటాయి కదా! అవి పెడుతున్నాను. అవి కూడా చాలా ఇష్టంగా తింటున్నాయి. వాల్‌నట్స్ ఇవన్నీ కూడా ఇవి కన్జ్యూమ్ చేస్తాయి. అండ్ ఈ ర్యాబిట్ ఫుడ్ వచ్చేసి డైలీ ఒక 2-3 టైమ్స్ అయితే పెడుతున్నాను కొద్ది కొద్దిగా. చూడండి బయటకొస్తాకైతే చాలా ట్రై చేస్తున్నాయి. చూడండి కేజ్ అయితే ఎలా కొరికేస్తుందో అసలు ఇది. ఇప్పుడు అర్జెంట్‌గా బయటకొచ్చేసి హ్యాపీగా ఆడేసుకోవాలని దాని ఇంటెన్షన్ గైస్. బట్ ఇది ఇన్నోసెంట్‌ది అయితే ఇంకా కరుస్తానే ఉంది కేజీని. బట్ ఇదైతే ఫిక్స్ అయిపోయిందండి. ఇంక తియ్యరు కేజీ అని చెప్పి మనం పెట్టిన ఫుడ్ అయితే కన్జ్యూమ్ చేస్తూ ఉంది. మీకు కనిపిస్తుందా? అవి చేత్తో ఎంత అందంగా హోల్డ్ చేస్తుందంటే. అండ్ ఈరోజు మా హస్బెండ్‌కి పని ఉందని చెప్పి పాపని నేనే ట్యూషన్‌లో అయితే డ్రాప్ చేస్తాక వెళ్తున్నాను గాయ్స్. సో, ఈ రోజుల్లో కొంచెం మనం కేర్ తీసుకోవాలి కదా! పిల్లల విషయంలో. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరిలో ఎవరికి ఖాళీ ఉంటే వాళ్ళు కొంచెం పర్సనల్‌గా వెళ్ళి మనం ట్యూషన్‌లో అది దింపి వస్తున్నాం అనుకోండి బెటర్ ఈ రోజుల్లో అయితే. అండ్ థ్యాంక్ యూ. బాయ్.